హాయ్. సో లాస్ట్ వీడియో నేను ఇంటర్మీడియేట్ ఆర్ పాలిటెక్నిక్ ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ అనేది చెప్పాను కదా! సో ఇంకా కొంతమందికి అంత క్లారిటీ రాలేదని నా ఒపీనియన్. సో దానికోసం నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేశాను. సో అదేంటో ఒకసారి చూపిస్తాను. యెస్. సో ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ డ్యూరేషన్, పాలిటెక్నిక్ అయితే 3 ఇయర్స్. ఇంటర్మీడియేట్ ఏంటంటే కంప్లీట్లీ థియరీ బేస్డ్ ఉంటుంది. అంటే కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ అకాడమిక్స్ అనమాట. బట్ పాలిటెక్నిక్ ఏంటంటే ప్రాక్టికల్ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు మోస్ట్లీ. అండ్ కెరియర్ పాత్ వచ్చేసి డిగ్రీ ఆఫ్టర్ 12th. ఐ మీన్ ఇంటర్మీడియేట్ అయిపోయిన వెంటనే మీరు డిగ్రీ చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇంటర్మీడియేట్తో పాటు ఎంసెట్ రాసి అందులో ర్యాంక్ వచ్చి బీటెక్ కూడా వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ అయితే 3 ఇయర్ కోర్స్ అవ్వగానే డైరెక్ట్ జాబ్కి వెళ్ళిపోవచ్చు. సో ఎర్లీగా మనం యూ మీన్ సెటిల్ అవ్వచ్చు. లేదు అంటే బీటెక్ చేయొచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. బట్ ఏంటి నీట్, జేఈఈ ఇలాంటి ఎగ్జామ్స్కి అన్నమాట. పాలిటెక్నిక్ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. బీటెక్ కోసం ఈసెట్ రాస్తాం. ఇక్కడ ఎంసెట్ అంటాం కదా, ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కోసం రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ని. పాలిటెక్నిక్ తర్వాత రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఈసెట్ అంటాం ఫర్ బీటెక్ ఓన్లీ. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ జాబ్స్ మెడికల్, ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. పాలిటెక్నిక్లో ఏంటంటే టెక్నికల్ సావీ అనమాట. అంటే లైక్ జాబ్ ఫోకస్డ్ స్టూడెంట్స్ ఎక్కువగా పాలిటెక్నిక్ చూస్ చేసుకుంటారు. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ మీ. థ్యాంక్ యూ.